జై శ్రీరామ్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన శ్రీ కోదండరామస్వామి వారి త్రయాహ్నికా ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. చేసిన వారు, చూసిన వారు, చేయించిన వారి జన్మ ధన్యమైంది. 3 రోజుల పాటు జరిగిన ఈ మహోత్సవాన్ని ఎప్పుడెప్పుడు మీ ముందుకి తీసుకురావాలా అని చూస్తున్న తరుణంలో కాస్త ఆలస్యమైనందుకు క్షమించగలరు. మీ అందరి కోసం ఈ ప్రతిష్టా మహోత్సవాన్ని పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా మీకు చూపించాలనుకుంటున్నాను. పార్ట్ 1 వీడియో ద్వారా జి రాగంపేట గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి వారి ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా మొదటి రోజు జరిగిన కార్యక్రమాలు చూసి రామయ్య ఆశీస్సులు మీరు పొందగలరని కోరుకుంటున్నాను. ముందుగా ఈ 3 రోజుల ప్రతిష్టా మహోత్సవంలో ముఖ్యాంశాలు హైలైట్స్ని చూద్దాం రండి. జై శ్రీరామ్. మహోత్సవంలో ముఖ్యాంశాలను చూసాం కదండి. ఇప్పుడు మొదటి రోజు కార్యక్రమాలు ఎలా మొదలయ్యాయి, ఏం జరిగాయి అని చూసేద్దాము. ముందుగా మంగళ వాయిద్యాలతో గ్రామంలోని ఆలయాల వద్దకు వెళ్ళి దేవతామూర్తుల ఆశీర్వచనాలను తీసుకోవడం జరిగింది. ముందుగా శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి గుడికి, గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి మరియు గ్రామాన్ని చల్లగా కాపాడే చల్లని తల్లి ఏగులమ్మ అమ్మవారి గుడికి వెళ్ళి మనస్ఫూర్తిగా మోకరిల్లి ఈ మహత్తర రామకార్యాన్ని నిర్విఘ్నంగా జరిపించమని గ్రామ ప్రజలు మరియు దీక్ష చేపట్టే 9 మంది జంటలు మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ఈ మహత్తర రామకార్యాన్ని ఈ ఊరి పురోహితులు అయినటువంటి సుబ్రహ్మణ్య శర్మ గారు, ఆయన కుమారుడు పవన్ గారు ముందుండి నడిపించగా, ధర్మవరం వాస్తవ్యులు బ్రహ్మశ్రీ శరత్ గారి చేతుల మీదుగా ఘనంగా జరిపించడం జరిగింది. ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరిపించడం కోసం ఈ ఊరి పురోహితులు అయిన సుబ్రహ్మణ్య శర్మ గారు ఒక్కొక్క దేవస్థానం నుండి ఒక్కొక్క వేద పండితులను తీసుకుని వచ్చారు. వీరందరూ కూడా 12 సంవత్సరాలు వేద విద్యను అభ్యసించిన వారే కావడం విశేషం. ఏకాదశి రక్తవతశ్చతుర్థి శుక్లాష్టమి పూర్ణ దివాచ విష్టి అన్నారు. మనం ఎన్నో తిథులు ఉంటాయి, ఏ తిథి నాడు ఉపవాసం చేయడం, ఏకాదశి తప్పకుండా కొంతమంది ఉపవాసం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా తిథి ఉందంటే అది ఒక్క దేవతకి మాత్రమే ఇష్టం.
కానీ ఏకాదశి తిథి మాత్రం సర్వదేవతలకి ఇష్టమైనటువంటి తిథి ఏకాదశి తిథి అన్నమాట. ఏకాదశి నాడు ఏ కార్యక్రమం చేసినా సరే 100 రెట్లు ఫలితాలను ఇస్తుంది. దేవతలందరూ కూడా పరమానందపడతారు, పరమ తృప్తిని చెందుతారని చెప్పి మనకి పురాణాలు చెబుతూ ఉన్నాయి. అటువంటిది చైత్రమాసం 1 అయితే ఏకాదశి 2, ఈ 2 కూడా రాముల వారి యొక్క నక్షత్రాలు కూడా వచ్చినటువంటి ఉన్నే మనం శ్రీరామనవమి చేసుకున్నాం. ఆ పునర్వసు నక్షత్రం నడయాలనేటువంటి నెల ఈ యొక్క నది శ్రీరామనవమి వచ్చినటువంటి ఈ మాసం ఈ చైత్ర మాసం అన్నమాట. ఈ మాసంలో ముహూర్తం ఎవరు పెట్టారో తెలియదు కానీ చాలా అద్భుతమైనటువంటి ముహూర్తం అన్నమాట. ఒక్కో ముహూర్తానికి కొన్ని పాయింట్లు ఉంటాయి. అలాగే ఈ ముహూర్తానికి 90 పాయింట్లు మంచి శుభగ్రహాలన్నీ కూడా వశమై ఉన్నటువంటి చక్కనైన ముహూర్తం అన్నమాట. అందులో మనం ఏకాదశి నాడు ప్రారంభిస్తూ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం చేయడం ఏమిటయ్యా అంటే ప్రతిష్టలో ఎవరు కూర్చుంటే వారి జన్మ ధన్యమనే చెప్పాలి. చూసిన వారి జన్మధన్యం ధన్యమనే చెప్పాలి. ప్రతిష్ఠ చైత్రమాసంలో చూడడం చేయడం అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. పీటల మీద కూర్చోవాలన్నా ఇక్కడికి వచ్చి ప్రతిష్టను చూడాలన్నా ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని ఈ ప్రతిష్టను చూడలేము, చెయ్యలేము. అటువంటి దాంట్లో ఒక ప్రతిష్ట ఇప్పటి వరకు కూడా రాతి శిలలు మాత్రమే. రాముల వారి రూపం ఉంది, సీతాదేవి రూపం ఉంది, హనుమ రూపం ఉంది. కానీ మామూలు రాతి శిలా రూపాలు మాత్రమే. ఆ శిలను ప్రాణశక్తిగా మార్చాలి. సాక్షాత్ శ్రీరామచంద్రుడు ఆ విగ్రహాల్లోకి మంత్రాలతో ప్రవేశం చేయాలట. అంటే ఎన్నో యజ్ఞాలు, యాగాలు, ఎన్నో ఘట్టాలు చేస్తే ఈ 3 రోజులు కూడా యజ్ఞాలు, యాగాలు, తపాలు, జపాలు, హోమాలు అన్ని చేస్తే గాని ఆ రాతిశిల శ్రీరామ రూపంగా మారదట. అవన్నీ మారాలి. రాతిశిలలా ఉన్నటువంటి శ్రీరామ రూపం పరమ శక్తివంతమైన శ్రీరామచంద్రుడుగా మారాలి అంటే 3 రోజుల పాటు యజ్ఞ, యాగాదులు, తపాలు, జపాలు, వేదాలు అన్ని కూడా ఉచ్చరించి ఆ విగ్రహాన్ని పరిపూర్ణమైన రాముల వారిగా తయారు చేయాలట. అంటే దాంట్లో భాగంగా మనం ఈ రోజు 3 రోజుల దీక్ష, త్రయాహ్నికము, పంచాహ్నికము, నవాహ్నికము 3 రోజులు చేయొచ్చు, 5 రోజులు చేయొచ్చు, 9 రోజులు చేయొచ్చు. దాంట్లో మనం ఏమిటి త్రయాహ్నికం అంటే 3 రోజుల పర్యంతం ఈ ప్రతిష్టా మహోత్సవాన్ని చేస్తూ ఉన్నాం అన్నమాట. దాంట్లో మొట్టమొదటిగా శ్రీరామునే నేరుగా పూజించవచ్చు కదా. ముందుగా పసుపు గణపతులు చేసుకున్నాం. పసుపు విఘ్నేశ్వరుని పూజించాం. ఎందుకయ్యా అంటే ఆదో పూజ్యోగణాధిప. ఏ యజ్ఞం చేయాలన్నా, యాగం చేయాలన్నా ముందుగా అనుమతి తీసుకోవాల్సింది ఎవరి దగ్గరండి? గణపతి దగ్గర అనుమతి తీసుకోవాలట. మరి ఏదైనా ఏ కార్యక్రమం, ఒక వివాహమైనా, వేడుకైనా, ఏ కార్యక్రమం అయినా, ఏ ప్రతిష్ఠ అయినా, ఏ యజ్ఞమైనా, యాగమైనా ముందుగా మొట్టమొదటిగా పూజించదగిన రూపం పసుపు గణపతి రూపం అన్నమాట. విన్నారు కదండి పండితుల వారు ఏం చెప్తున్నారో. రామయ్యకు ఇష్టమైన చైత్రమాసము, అందున దేవతలందరికీ ఎంతో ఇష్టమైన ఏకాదశి తిథి నాడు ఈ రామకార్యం మొదలు కావడం, చేసేవారు, చేయించేవారు, చూసేవారి జన్మ ధన్యమట. సో ఈ విధంగా మొదట విఘ్నేశ్వరుని పూజ నిర్వహించిన తర్వాత ఈ మహాక్రతువును నిర్విఘ్నంగా జరిపించమని మనసా వాచా కర్మన వినాయకుని ఆరాధించి మంగళహారతులిచ్చి స్వామి ఆశీస్సులు పొందిన తర్వాత 9 మంది జంటలతో దీక్షాధారణ చేయించారు. దీక్షా దంపతులు దీక్ష చేపట్టాలి, అర్హత కావాలి అన్నా, అంతటి శక్తి సామర్థ్యం కావాలి అన్నా కూడా రక్షాబంధనం ఒక్కటే మార్గమట. అందువలన దీక్షా దంపతుల చేత రక్షాబంధన కార్యక్రమం నిర్వహించారు. ఒక రక్షాబంధనంగా ఏర్పాటు చేస్తారు. అది ఎవరైతే కట్టుకుంటారో, ఎవరైతే రక్షాబంధనాన్ని ధరిస్తారో వారికి సర్వదా శ్రీరామచంద్రుడు రక్షగా ఉండే కార్యక్రమాన్ని పరిపూర్ణం చేస్తాడు అనే దానికి ప్రతీతిగా రక్షాబంధన ధారణ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకోండి. నమో నారాయణాయ కోదండరామాయ అంటూ శరీర సిద్ధ్యర్థం లక్ష్మీనారాయణ దేవత ఉద్దేశం, లక్ష్మీనారాయణ దేవత ప్రీత్యర్థం అధిష్టాన దేవత రక్షా దేవత పూజార్చనం కరిష్యే. నీళ్ళు ముట్టుకోండి. అలా శ్రమిత్యాది పంచపూజాం కుర్యాత్. అయ్యా మీ రక్షాబంధనాలు పైకి కనిపించినట్టుగా పెట్టుకోండి. మీకు రక్షాబంధనాలు వినాయకుడి దగ్గర పెట్టుకోండి. ఉపవాసంతో ఉండి చేయాలి. మీకు ఇచ్చిన సరైన సమయానికి ఆహారం ఉండదు,
సరైన సమయానికి ప్రాద్యార్ఘ్యాలు ఉండవు. కాబట్టి ఈ 3 రోజులు మా మానవుడు అత్యంత అల్పులు, శక్తులు ఉన్నటువంటి వారు ఏమీ తినలేకపోతే ఒక గడి ఉండలేవు. అటువంటి వారికి 3 రోజుల పాటు కూడాను చేసే శక్తిని శ్రీరామరక్షణ మాకు కలగజేవయ్యా భగవంతుడా అంటూ రక్షాబంధనాన్ని చక్కగా కట్టుకోవడం జరిగిందనమాట. రక్షాబంధనాన్ని ధారణ ఎవరైతే చేస్తారో వారి శ్రీరామచంద్రుడు సర్వదా రక్షగా ఉంటాడు అని చెప్పేసి రక్షాబంధనాన్ని చేయించాం. మనము తెలిసి చేసినా తెలియక చేసినా కొన్ని పాపాలు మనలో నిక్షిప్తమై ఉంటాయి. వాటిని నివృత్తి చేసుకోవడానికి కొన్ని పరిహారాలు వేదాలలో చెప్పబడి ఉన్నాయి. ఆ పరిహారం ఏమిటి అంటే పంచగవ్య ప్రాసన. ఈ పంచగవ్య ప్రాసన ఒక అద్భుతం. సర్వ పాపాలను పరిహారం చేయడంతో పాటుగా అంతులేని శక్తిని మన శరీరానికి ప్రసాదిస్తుంది. ఈ పంచగవ్య ప్రాసన సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిన అద్భుతం. ఈ పంచగవ్య ప్రాసన అంటే అసలు ఏంటి అనుకుంటున్నారా? పంచగవ్యము అంటే మనకి గోమాత ప్రసాదించే 5 రకాల పదార్థాలు. అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోపంచకము, గోమయము. వీటిని వేద పండితులు సరైన నిష్పత్తిలో కలిపి మదనం చేసి చూర్ణంలా చేస్తారు. దీనినే పంచగవ్యము అంటారు. ప్రాసన అంటే సేవించడం అని అర్థం. దీక్షా దంపతులకు మరియు ఈ మహాక్రతువును చూస్తున్న భక్తులందరికీ వేద పండితులు పంచగవ్య ప్రాసన చేయించారు. ఈ పంచగవ్య ప్రాసనతో దీక్షా దంపతులు సర్వ పాపాలను నివృత్తి చేసుకుని ఈ 3 రోజుల త్రయాహ్నిక దీక్షకు మరింత శక్తిని సంపాదించుకున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ ఓం నమో భగవదేవాయ. ఓం ఆ పల్లెల్లో ఉన్నటువంటి ఓం వేదాహమేతం పురుషం మహాంతమాదిత్యవర్ణం తమాస పరస్పర్భేభ్యో నమస్తేస్తు స్వస్వరూపేభ్యః. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే మంగళం జగేంద్ర సుసర్ప గదాభరణం గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయక హస్తిముఖం సురసురగం తత్తం నానా గణపతితం తత్తం నానా గణపతితం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గోవింద గోవింద. శ్రీరామచంద్ర భగవానికి జయ. దీక్షా దంపతులు వేద పండితుల దగ్గర ఆశీర్వచనాలు తీసుకొని దీక్షా వస్త్రాలు ధరించి వచ్చిన తర్వాత గోమాతకు పూజలు నిర్వహించారు. గోమాతను పూజించుకోవడం కొన్ని వేల తరాల నుండి సాంప్రదాయంగా వస్తుంది. ఏ మహాక్రతువు చేపట్టినా గోమాతను పూజించుకోవడం అనివార్యం. సాక్షాత్తు శ్రీకృష్ణుడు, శ్రీరాముడు వంటి వారు కూడా గోమాతను పూజించుకున్నారు. ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా దీక్షా దంపతులతో వేద పండితులు గోమాతకు పూజలు నిర్వహింపజేశారు.
ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః. ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః. ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః. ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః. ఓం మహాదేవస్య పత్న్యై నమః. సర్వదేవతా స్వరూపిణి గోదేవతాభ్యో నమో నమః. నానావిధ పరిమళపత్ర అష్టోత్తర పూజాం సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. సాక్షాత్ స్థాపిత దీపం దర్శయామి. ధూపదీపానాంతే నైవేద్యం सर्वार्थसाधिके देवी नारायणि नमोस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्यै धीमहि शरणं तव कार्यभावेन रक्ष रक्षो गोदावता रक्ष जनार्दिनी रक्ष रक्ष परमेश्वरे आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि प्रार्थनमो पूर्व नमस्कारान् समर्पयामि. గోపూజ అనంతరం దీక్షా దంపతుల చేత వేద పండితుల మంత్రోచ్చారణలతో యాగశాల ప్రవేశం చేయించారు. యాగశాల ఒక అద్భుతం. ముందుగా యాగశాల గురించి తెలుసుకుందాము. నిర్దిష్ట కొలతలతో అంటే మొత్తం 16 స్తంభాలతో యాగశాల నిర్మాణం జరుగుతుంది. అంటే 16 మంది దేవతలు యాగశాలను మోస్తూ ఉంటారట. ఈ యాగశాలకు 4 ద్వారాలు ఉంటాయి. ఈ 4 ద్వారాలు 4 వేదాలకు ప్రతీక. 16 స్తంభాలు షోడశ కళలకు ప్రతీక. మధ్యలో ఉన్న పైకప్పు మీద సమస్త దేవతలు ఉంటారట. అందువలన పైకప్పుపై అక్షింతలు వేయించి సమస్త దేవతలారా శ్రీరాముని ప్రతిష్టా కార్యక్రమానికి తామెల్లరూ విచ్చేసి యాగశాలలో నివాసముండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించమని కోరుకోవాలి అని వేద పండితులు చెప్పారు. యాగశాల ప్రవేశం మహా అద్భుతమైన విషయం. దీక్షా వస్త్రాలు కట్టుకొని మంగళ వాయిద్యాలతో యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేసి దీక్షా దంపతులు వేద పండితులు మాత్రమే యాగశాల ప్రవేశం చేస్తారు. తరువాత అగ్నిముఖంగా హవిస్సులు ఇచ్చి దేవతలను పట్టుకెళ్ళమని చెప్తారు. అంటే దేవతలకు అన్నం పెడతారు. దేవతలు అన్నం తినడానికి వచ్చి కూర్చుంటారు. కాబట్టి దీక్షా దంపతులు వేద పండితులు తప్ప ఎవ్వరూ లోపలికి వెళ్ళకూడదు. హోమగుండం, హవిస్సులు, ఋత్వికులు, దేవతలు అందరూ ఆ యాగశాలలో కూర్చుని ఉంటారు. కాబట్టి అటువంటి యాగశాలకు ప్రదక్షిణం చేస్తారు. అంటే దేవతల అందరి చుట్టూ ప్రదక్షిణ అయిపోతుందన్నమాట. సమస్త దేవతల చుట్టూ ప్రదక్షిణ అనగా యాగశాల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ అనంతరం 9 మంది దీక్షా దంపతులు యాగశాల ప్రవేశం చేయటం మీరు చూస్తున్నారు.
యాగశాల ప్రవేశం అనంతరం ముందుగా 16 స్తంభాలకు అనగా 16 మంది దేవతలకు పూజలు నిర్వహింపచేశారు. అనగా యాగశాలలోని సమస్త దేవతలకు మరియు శ్రీరామునికి పూజలు నిర్వహించే కంటే ముందుగా ఈ 16 దేవతలకు పూజలు నిర్వహించాలట. అందువలన ఈ 16 మంది దేవతలకు పూజలు నిర్వహించిన తరువాత అఖండ దీపారాధన చేసి దీక్షా దంపతులతో అక్షింతలు వేయించారు. యాగశాల ముందు సర్వదేవతా స్వరూపమైన ధ్వజస్తంభం ఆవిష్కరణ చేశారు. నమస్కారం చేసుకోండి. చెప్పండి. అస్మాకం అఖండ దీపారాధన, ధ్వజస్తంభం ఆవిష్కరణ తరువాత ముందుగా మండపారాధనలు చేయించారు. ఒక్కొక్క మండపం దగ్గర 2 జంటలు కూర్చొని సర్వతోభద్ర మండపం దగ్గర 1 జంట, మొత్తం 9 జంటలతో మండపారాధనలు చేయించారు. నవగ్రహ మండపము, యోగిని మండపము, క్షేత్రపాలక మండపము, వాస్తు మండపము మరియు సర్వతోభద్ర మండపం దగ్గర పూజలు నిర్వహించారన్నమాట. క్షత్రం వయస్వమో ప్రజాపతి సత్యమంద్రియం విపారగో శత్రమంధం స్థాపయామి పూజయామి స్థిరో భవ. రూపాన్ని ఈ విధంగా మొదటి రోజు ఉదయం పూజలు ముగిశాయి. మరలా సాయంత్రం 4 గంటల నుండి పూజలు ఆరంభమయ్యాయి. మొదటగా మండపారాధనలు యథావిధిగా నిర్వహించారు. ఆ తరువాత జలాదివాసము అనగా విగ్రహాలకు జలాభిషేక కార్యక్రమం కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగింది.
అమ్మవారు పిల్లలను భావం కాకుండా మన గ్రామంలో ఆవాహయామి ఆవాహనోపయామి జలాధివాధిష్ఠిత కోటమోసు రామస్వామినే నమః సామయో పాశపయామి జలాధివాధిష్ఠిత కోటమోసు రామస్వామినే నమః అపరయోపయామి జలాధివాధిష్ఠిత కోటమోసు రామస్వామినే నమః ముఖే ఆచమనయోపయామి శుద్ధోదకప్రాణోపయామి ఆఖరి బిందుతో పోయించేస్తే వరుసగా పోసి అక్కడ వెళ్ళిపోతుంది. జలాదివాసము కన్నుల పండుగగా జరిగింది కదండి. ఇప్పుడు దేవతలందరూ కొలువై ఉన్నటువంటి యాగశాలలో యజ్ఞక్రతువులు నిర్వహించడానికి అగ్నిమదనం చేసి నిప్పు పుట్టించి హోమగుండం వెలిగిస్తారు. అగ్నిమదనం చేసేటప్పుడు నిప్పు పుట్టడానికి 10 నిమిషాలు, అరగంట, గంట ఇలా ఎంత సమయం అయినా పట్టచ్చటండి. వేద పండితులు అలసిపోయి కర్పూరంతో వెలిగించిన సందర్భాలు కూడా ఉన్నాయట. కానీ ఊరి ప్రజల అదృష్టం వలన అగ్నిమదనంలో కేవలం 5 నిమిషాల్లోనే నిప్పు పుట్టింది. నిన్న చేసాం నావులబారి గారు గోపనక గ్రామంలో చేసాము. 28 నిమిషాలు ఇప్పించిన అరగంట సేపు తిప్పిన అగ్రహోత్రం పడలేదు. నాకు అగ్ని పరీక్ష మాట 5 నిమిషాలు పడుతుంది, 20 నిమిషాలు పడుతుంది, 2 గంటల రోజు కూడా ఉన్నాయి. మీ భక్తికి తాత్కాలం రాముల వారి కరగ్రం మీ మీద ఎంత ఉంది అనడానికి ఈ ఒక అగ్ని సాక్షి కారణమైన మీ జన్మ ధన్యమే. 5 నిమిషాలు కూడా పట్టకుండా రావడం మీ పూర్వజన్మ శుభ్రుడు అనమాట. ఇప్పుడు హోమగుండం వెలిగించి యజ్ఞక్రతువులు మొదలుపెట్టారు.
అన్నట్టు ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని తలుచుకుందాము. అందరికీ తెలిసే ఉంటుంది కదండి, శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి యజ్ఞ ఫలితం ఆధారంగానే జన్మించారు. పుత్ర సంతానం కోసం దశరథ మహారాజు యాగం చేసినప్పుడు శ్రీరాముడు జన్మించగా, యాగశాల కోసం భూమిని తవ్వుతున్నప్పుడు జనకుడికి నాగేటి చాలు ద్వారా సీతమ్మ వచ్చారు. ఇప్పుడు మనం ఈ యాగశాలలో మహాయజ్ఞ క్రతువులు నిర్వహించి విగ్రహాల్లోకి స్వయంగా స్వామి అమ్మవార్లను ప్రవేశపెట్టబోతున్నాము. మన సర్వపాపాలు రామా అన్న నామం యొక్క మంటల్లో దహించుకుపోతాయి అని వేద పండితులు చెబుతున్నారు. ఒక్కసారి శ్రీరామనామమును మనసారా తలుచుకుందాము. జై శ్రీరామ్. త్రయాహ్నిక ప్రతిష్టా మహోత్సవాల్లో మొదటి రోజు కార్యక్రమాన్ని తిలకించారు కదండి. ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. ఇక రెండవ రోజు కార్యక్రమాలు పార్ట్ 2 ప్రతిష్టా మహోత్సవ వీడియో ద్వారా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. జై శ్రీరామ్.